మీరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళ అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో ఎవరు వచ్చి కలిసినా కూడా ఇటు అటు అని నేను ఎవరికైనా నేను సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రతి ఎమ్మెల్యేకి నేను అందుబాటులో ఉంటా. అది సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వచ్చినా, లేకపోతే పల్లా రాజేశ్వరరెడ్డి గారు వచ్చినా, లేకపోతే వెంకట రమణారెడ్డి గారు వచ్చినా, నేను రాజకీయాలు చూడను అధ్యక్ష. ముఖ్యమంత్రిగా నా దగ్గరికి తీసుకొచ్చిన సమస్యల్ని వీలైనంత మేరకు వాటిని పరిష్కరించాలన్న మా భట్టి గారు సూచన చేశారు. గజ్వేల్ శాసనసభలో వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలంటారు. శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలను నేను ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా వాళ్ళని గౌరవించే బాధ్యత నాది అధ్యక్ష. జస్ట్ దే కెన్ కమ్ యాజ్ వాకింగ్, జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వచ్చి ముఖ్యమంత్రికి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. దానికి అనవసరమైన రాజకీయాలు ఆపాదించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మీరు డెఫినెట్ గా ఇస్తాము. ఇచ్చినప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు, మీకు ఇన్ఛార్జ్ మినిస్టర్లు నిర్ణయాలు చేస్తారు. ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ళలో ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. డెఫినెట్ గా ఇస్తాము.